ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేటలో ప్రేమ ఘాతుకానికి మరో యువతి బలైంది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడి విభేదాలు రావడంతో మనస్తాపం చెంది ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి మృతి చెందింది. తన బిడ్డ మరణానికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన లీలా కుమార్ అతని తల్లి కారణమంటూ ఇనుకుదురు పోలీస్ స్టేషన్ లో మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో తన కూతుర్ని వంచించి పెళ్లి చేసుకోవడానికి 5 లక్షల కట్నం ఇస్తేనే ఒప్పుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందంటూ తండ్రి ఆవేదనకు గురవుతున్నాడు. ఇక యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేము మచిలీపట్నం వచ్చి 9 నెలలు అయింది. ఆ 9 నెలల నుంచి మా పాపని పద్మావతి డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ జాయిన్ చేశాను, BA ఎకనామిక్స్లో. మా రెండో పాప ఏమో బీకాం కంప్యూటర్స్లో జాయిన్ చేశాను. ఇద్దరు పిల్లలు పొద్దున్నే టయానికి కాలేజీకి వెళ్తున్నారు, సాయంకాలం కాలేజీ వదిలిపెట్టగానే టయానికి ఇంటికి వస్తున్నారు. మధ్యలో ఏం జరుగుతుందనేది మాకు తెలియదు. నేను మా ఆవిడ గారు ఇది 3 స్తంభాల సెంటర్లో ఉన్న సాయిమణి గంట టిఫిన్స్లో పార్సల్ సెక్షన్లో ఉంటాను. మేము పొద్దున వెళ్ళిపోయి సాయంకాలం వస్తాం. మేమిద్దరం బంద్ చేస్తే కానీ ఇంట్లో గడిచే రోజు ఏం కాదు మాకు. ఇంట్లో దిలే కట్టుకుంటాను కానీ దేనికైనా సరే. మేము మండపేట నుంచి వచ్చామండి. ఆ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన అబ్బాయి కూడా మండపేట అబ్బాయి. ఆ పరిచయం అయిన వెంటనే ఆ అబ్బాయి ఆ అబ్బాయి ముందు బ్యాంకులో ఉద్యోగం చేస్తానని చెప్పినని ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడంటాడు మా అమ్మాయికి. వైఎస్ఆర్ నగర్ గొల్లపంత కాలనీ వైఎస్ఆర్ నగర్లో వాళ్ళు C39లోనో దేంట్లోనో ఉంటారండి. అండి ఇది వైఎస్ఆర్ అంబేద్కర్ జిల్లా, అది కోనసీమ జిల్లా, BR అంబేద్కర్ కోనసీమ జిల్లా. అక్కడ కుర్రోడు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన వెంటనే ఆ కుర్రోడు బండి వేసుకుని కాలేజీకి వచ్చేసాడంట. కాలేజీకి వచ్చేసి మా అమ్మాయి నేను గేట్ బయట ఉన్నాను రమ్మని చెప్పినాను అన్నాడంట. మా అమ్మాయి లోపల ప్రిన్సిపాల్ సార్తో మా ఊళ్ళో ఎవరో వచ్చారండి, నేను బయటికి వెళ్ళాలంటే ప్రిన్సిపల్ మేడం గేట్ పాస్ ఇచ్చి పంపించేసింది. ఎన్నో తారీఖు ఏంటనేది నాకు తెలియదు. అది కూడా నలుగురు ఈ విషయం జరిగిన తర్వాత మా అమ్మాయి సూసైడ్ చేసుకున్న తర్వాత వెళ్ళి పిల్లల్ని కానీ చుట్టుపక్కల కానీ గ్యాదర్ చేస్తే నాకు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయం తెలిసింది. మా అమ్మాయి మాత్రం నాకు ఏ విషయం అనేది చెప్పలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఇప్పటికే కృష్ణా జిల్లాలో అట్లా చూసుకున్నట్టు మాత్రం ఆంధ్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా పరిచయాలు చాలా అగత్యాలకు గురైన పరిస్థితి కూడా తెలిసిన పరిస్థితి ఉంది. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఏదైతే సోషల్ మీడియా వేదిక ఉన్నటువంటి కొన్ని ఘటనలు ఏదైతే మాత్రం కూడా ప్రాణాల మీద తెచ్చుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కూడా ఎంతో మంది అమాయకులు సోషల్ మీడియాలో పరిచయాలు ఏర్పడి ఇటు వివాహ సంబంధాలు ఏర్పడంతో పాటు ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి గూడూరులో కూడా గత 2 రోజుల క్రితం చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో చెందినటువంటి పరిచయాలు తన ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. మచిలీపట్నంలోని గోడుపేటకు చెందినటువంటి ఓ యువతి ప్రాణాలు కోల్పోవడానికి ఆ ప్రధాన కారణంగా సోషల్ మీడియా వేదిక ఏందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో కోనసీమ జిల్లాకి మండపేటకు చెందిన కుమార్ అనే వ్యక్తితో కూడా పరిచయం అయితే ఏర్పడింది. దీంతో కూడా ఆన్లైన్ లో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి మధ్య చాటింగ్ జరిగింది. దాంతో కూడా ఒక ప్రేమగా మారి వాళ్ళిద్దరి మధ్య వివాహాన్ని కూడా దారితీసింది. దీంతో కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా కుటుంబ సభ్యులు అంగీకారాలు ఏర్పడింది. దీంతో కూడా పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపడంతో కూడా 5 లక్షల రూపాయలు కూడా ఆ కట్నంగా ఇవ్వాలని చెప్పేసి మాత్రం కూడా యువతిని ఈ యువకుడు కూడా వేధించిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా యువతి 5 లక్షల కట్నం తేకపోతే పెళ్లి చేసుకుని చెప్పేసి యువతి చెప్పడంతో కూడా చేసేది ఏమీ లేక ఇంట్లో ఉన్నటువంటి ఎలకల మందు పెట్టే ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యూబ్ ను కూడా సేవించింది. దీంతో కూడా చాలా అనారోగ్యానికి గురైంది. ఏదైతే ఎమ్మటే స్పందించినటువంటి తల్లిదండ్రులు మచిలీపట్నంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయ స్థితి ఉండడంతో కూడా వెంటనే యువతని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి తరలించి కూడా చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా యువతి 2 రోజులు ప్రాణాలతో పోరాడి అక్కడైతే మాత్రం కూడా మృతి చెందింది. దీంతో కూడా
ఒక్కసారిగా ఇటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం కూడా ఒక్కసారిగా విషాదం అయితే అలుముకుందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఏదైతే సోషల్ మీడియాలో ఏర్పడినటువంటి పరిచయం కారణంగా సన్నిహితంగా ఏర్పడింది, వాళ్ళ మీద ప్రేమగా మారి కూడా ఆ కాలక్రమేణా అతని ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పులే ఇచ్చిన హామీలపై కూడా అనుమానాలు కలగడంతో కూడా యువతి ఈ మృతికి కూడా కారణాలు వెలువడినట్టు తండ్రి కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. యువతి ఏదైతే 5 లక్షల రూపాయలు బర్నీ అడిగి తనకి ఇస్తావా ఇవ్వని చెప్పేసి ఒక డెడ్ లైన్ పెట్టడంతోనే ఆ యువతి ఈ ఘటనకి పాల్పడిందని చెప్పేదైతే కూడా తండ్రి ఆవేదన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. 3 రోజులు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై కూడా ఇప్పటికే కూడా ఇటేపు మచిలీపట్నంలోని గూడిపేట చెందినటువంటి పోలీసులు కేసు నమోదు చేసేది మాత్రం తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఇటు మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి ఎనుగూరు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు భరించాలి. యువతని మోసం చేశారనే ఆరోపణలకు సంబంధించినటువంటి కాల్ డేటాల ఆధారంగా కూడా దీన్ని విచారిస్తున్నారు. ఈ ఘటనలో కొన్ని నిజాలు వెలుగు తీయాల్సిన పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కొన్ని విధాలు కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇటు ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ కానివచ్చు, అదేవిధంగా యువ ఇన్స్టాగ్రామ్ జరిగినటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయి, 5 లక్షల రూపాయల బర్ని, అదేవిధంగా తండ్రి చెప్తున్నటువంటి ఆరోపణలు కానివచ్చు, వీటన్నిటిని కూడా ఒకసారిగా దర్యాప్తు స్వీకరించి దీనిపై కూడా ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం పోలీసులు చేస్తున్నారు. కానీ ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పరిచయాలు ఏర్పడి ఇటు వివాహ సంబంధాలు కానివచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి జనరేషన్ మొత్తానికి కూడా ఇలాంటి ఘటనలో పాల్పడటంతో కూడా పెద్ద ఎత్తున యువత మాత్రం ప్రాణాల మీద తెచ్చుకొని కోల్పోతున్న పరిస్థితి ఉంది. ఎంతో మంది నిపుణులు కూడా సోషల్ మీడియాని తగ్గతోటిగా ఉపయోగించుకోవాలని చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది యువకులు ప్రాణాల మీద తెచ్చుకోవడంపై కూడా ఇటు తల్లిదండ్రులు చాలా మోగోద్వేగాలకు గురయ్యి చాలా తీవ్ర నష్టానికి గురవుతున్న పరిస్థితి ఉంది. కానీ గత కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. ఇప్పటికి కూడా ఈ ఘటన జరిగి కూడా 2 రోజులు అయినప్పటికీ కూడా ఆలస్యంగా వెలుగులో రావడంతో కూడా ఇటు చాలా దీంట్లో కూడా కొన్ని కోణాలు అయితే ఉన్నాయి. వాటి అన్నింటి కూడా తీసేందుకు పోలీసులు అయితే మాత్రం కూడా పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. కానీ దీనిపై అయితే మాత్రం కూడా ఇప్పటికే ఆ యువతి మృతి చెందింది. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తారు. అదేవిధంగా పోస్ట్ మార్టం కూడా అయిన అనంతరం కూడా కుటుంబ సభ్యులకు అయితే మాత్రం కూడా మృతదేహాన్ని అందించారు. దీంతో కూడా అక్కడ గూడిపేటలో అయితే మాత్రం తీవ్ర విషాదాలను కూడా ఇటు కుటుంబ సభ్యులు మొత్తం కూడా వచ్చి అంత్యక్రియలో పాల్గొన్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఏదైతే శ్రీకాకుళం చెందినటువంటి అబ్బాయిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతనిపై కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. మన సునీత. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.